స్వామి శరణం అయ్యప్ప శరణం స్వాములు. ఇప్పుడైతే మనం విజయవాడ వెళ్తున్నాము దర్శనం కొరకు, అమ్మవారి దర్శనం కొరకు. ఇప్పుడు ప్రజెంట్ గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్నాం స్వాములు. చూడండి బ్రిడ్జి, ఈ బ్రిడ్జి గుంటూరు నుంచి విజయవాడ వచ్చే బ్రిడ్జి. నది మీదుగా వెళ్తున్నాము. స్వామి శరణం అయ్యప్ప శరణం స్వాములే. మేము మొత్తం ఒక 10 మెంబర్స్ వెహికల్ తీసుకొని వెళ్తున్నాము. స్వామియే శరణం అయ్యప్ప. అంటే నేను ఇంతవరకు అయితే విజయవాడ చూడలేదు స్వామి, ఎప్పుడు కూడా వెళ్ళలేదు. మీలో చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ వెహికల్ అయితే ఆపినాము, ఒకసారి చూద్దాం ప్లేస్ అని. చూడండి స్వాములు ఎలా ఉందో నది. స్వామి శరణమేశ్వరం ఇక్కడ చాలా పెద్ద వెడల్పుగా ఉంటుంది. అక్కడ గుట్ట స్వామి, ఆ గుట్ట కూడా అలా కనిపించేది మాత్రం ట్రైన్ బ్రిడ్జి అన్నట్టు స్వాములు. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఒకసారి చూడండి. మేమైతే ఇక్కడ ఎప్పుడు ఆగి ప్రత్యేకంగా చూడలేదు. కాకపోతే డ్యూటీలో ఉన్నప్పుడు వెళ్ళే వాళ్ళము, డైలీ వెళ్తాము, విజయవాడ మీదుగా అలా వెళ్తాము. కానీ ప్రత్యేకంగా వెహికల్ ఆపి మరి ఇక్కడ ఇంతవరకు చూడలేదు స్వామి. ఎందుకంటే పెద్ద వెహికల్ ఇక్కడ ఆపడానికి ఉండదు, మనం అయినా అలో ఉండదు ఇక్కడ నుంచి, నో ఎంట్రీ. కాబట్టి మనం నైట్ వెళ్తాం స్వాములు. ఇది చిన్న వెహికల్ కాబట్టి ఇక్కడ కాసేపు ఆపి చూద్దామని చెప్పి ఆపారు మా స్వాములు. స్వామి శరణం అయ్యప్ప శరణం. మేము మొత్తం 10 మెంబర్స్ వచ్చాము. అదే ఆ ఓమిని తీసుకొచ్చాము, అంటే 8 మెంబర్స్ వచ్చాము. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఇక్కడ దుర్గమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ స్నానాలు చేసి వెళ్తారు స్వాములు. చూడండి ఒకసారి. అక్కడ పైప్ లైన్ ఉంది కదా, ఆ పైప్ లైన్ నుంచి వాటర్ వస్తూ ఉంటే అక్కడ స్నానాలు చేసి వెళ్తారు. చూడండి అక్కడ పైప్ లైన్ ఎలా ఉందో. స్వామి శరణం. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం అన్నట్టు స్నానాలు చేసి. ఇక్కడ ఏంటంటే సైడ్కి ఉన్నాయి కదా, మన అమ్మవారికి కావాల్సిన పూజ సామాగ్రి ఇక్కడే దొరుకుతుంది. అయ్యప్పలు కొబ్బరికాయలు కానీ, లేదంటే పువ్వులు కానీ, అమ్మవారికి తీసుకెళ్ళే గాజులు కానీ, మన ఇళ్ళలో కట్టుకోవడానికి దిష్టి బొమ్మలు కానీ, అలాంటివి మొత్తం ఇక్కడే దొరుకుతాయి. స్వామి శరణం అయ్యప్ప శరణం. అమ్మవారికి చీరలు కూడా తీసుకోవాలన్నా ఇక్కడే. పైన అయితే ఏం దొరకవు అయ్యప్పలు. ఎవరైనా కొత్త వారు వెళ్ళి ఉంటే అది ఒకసారి గమనించండి. స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి శరణయ్యప్ప. మనం పైకి ఎక్కుతున్నాం స్వాములు. అంటే బస్సు కూడా ఇప్పుడు ఇక్కడి నుంచే ఎక్కాలి. అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే ఉంటుంది ఒక 1/2 కిలోమీటర్, 1 కిలోమీటర్ 1.5 ఉంటుంది. కానీ ఇక్కడ ఇలా వెళ్ళటానికి ప్రైవేట్ వెహికల్స్ ఇక్కడ అలో లేదన్నట్టు. వెళ్తున్నాయి కొన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, అవి కూడా ఇవి విఐపీస్ వెహికల్స్ వెళ్తున్నాయని నేనైతే అనుకుంటున్నాము. మా వెహికల్ అయితే పక్కనే ఆపేసినారు. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఇక్కడైతే మనం కొబ్బరికాయలు తీసుకుంటానికి వెళ్తున్నాం స్వాములు. చూడండి ఒకసారి. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఒక కొబ్బరికాయ ప్లస్ ఒక 3-4 పువ్వులు వేస్తారు, ప్లస్ ఒక చిన్న జాకెట్ ముక్క అమ్మవారికి. అవి 50 రూపీస్ అన్నట్టు. ఒక చీర మళ్ళీ చీర అలాగే 100 రూపీస్ స్వాములు. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఇక్కడ ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. స్వాములు చాలా రద్దీగా ఉన్నారు. మనం గుట్ట మీదకి ఎక్కాలంటే ఇక్కడి నుంచి బస్సులో వెళ్ళాలి స్వాములు. నడిచి కూడా వెళ్తారు కానీ అందరూ నడవలేరు కాబట్టి 99% బస్సులోనే వెళ్తున్నారు. స్వాములు ఎక్కువ కాబట్టి బస్సులో కూడా చూడండి ఎలా ఎక్కినారు. స్వామి శరణం అయ్యప్ప శరణం. సైడ్కి అలబడిపోతున్నారు. ఎందుకంటే మళ్ళీ బస్సు ఇప్పుడు మిస్ అయిపోతే మళ్ళీ అరగంటకు పావు గంటకు వస్తుంది కాబట్టి స్వాములు త్వరగా వెళ్ళి దర్శనం చేసుకోవాలని అలా నిలబడి వెళ్తున్నారు. చూడండి. స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి శరణం అయ్యప్ప. అవి మొత్తం కొబ్బరికాయల కొట్లు స్వామి. కొబ్బరికాయలు మొత్తం ఇక్కడ దొరుకుతాయి. అయితే ఇక్కడ విషయం ఏమంటే మనం కొబ్బరికాయలకు తీసుకుంటానికి వెళ్ళినప్పుడు అందరూ పిలుస్తారు. అక్కడ మాత, ఇక్కడ మాత, అందరు మాతలు పిలుస్తారు. మనం అందరి దగ్గర కొనలేము కదా, ఎవరి దగ్గర ఒక దగ్గరే కొంటాము. కాకపోతే వాళ్ళు తిడుతున్నారు, అక్కడ తీసుకున్నారు, ఇక్కడ తీసుకున్నారు, అక్కడే బాగున్నాయి, అదేం తిడుతున్నారు. అదైతే మాకు నచ్చలేదు స్వాములు. స్వామి శరణం అయ్యప్ప శరణం. మేమైతే ఇప్పుడు 2 కొబ్బరికాయలు తీసుకున్నాము. నేను మా తమ్ముడు స్వామి ఇద్దరము. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఆ మాత బోని అని కళ్ళకు అద్దుకొని తీసుకుంటుంది. స్వామి శరణం అయ్యప్ప. చూడండి స్వాములు. ఇంకా మనమైతే ఇప్పుడు పైకి వెళ్దాము. గుట్ట మీదకి వెళ్ళాలంటే బస్సులోనే వెళ్ళాల్సింది కదా. స్వామి శరణం అయ్యప్ప శరణం స్వాములు. స్వాములు అయితే చాలామంది ఉన్నారు. మళ్ళీ బస్సు వచ్చింది. ఆ బస్సు కూడా టైట్గానే వెళ్తుంది. అది అక్కడి నుంచే టైట్ అయి వచ్చినట్టుంది. స్వామి శరణం అయ్యప్ప శరణం స్వాములు. స్వామి శరణం అయ్యప్ప. ఇప్పుడు గుట్ట మీదకి వెళ్ళినాం స్వామి.
చూడండి వెహికల్స్ వస్తున్నాయి, కొన్ని వెహికల్స్ అవి ఎవరి అంటే విఐపీల వెహికల్స్ అని అంటున్నారు. మన వెహికల్ అయితే అలో చేయలేదు, ఇక్కడికి పక్కన పార్కింగ్లో పెట్టి వచ్చినాము. స్వామి శరణం అయ్యప్ప శరణం స్వాములు ఆ వెహికల్స్ ఇక్కడ పార్కింగ్లో ఉన్నాయి. గుట్ట మీద నుంచి తీసి విజయవాడ చూడండి స్వాములు ఎలా కనిపిస్తుందో. స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప శరణం స్వాములు. చాలా బ్యూటిఫుల్గా ఉంది అక్కడ వ్యూ, చాలా అంటే చాలా బాగుంది. చూడండి రోడ్డు, మనం ఇందాక వచ్చినాము అక్కడ తీసుకున్నాం కదా వీడియో, అక్కడి నుంచి మనం ఇందాక వీడియో తీసినాము. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం. చాలా బాగుంది స్వాములు వ్యూ. మేమైతే మాత్రం ఇదే ఫస్ట్ టైం ఇక్కడ అమ్మవారి దగ్గరికి రావటము. ఈ వెహికల్స్ మొత్తం ఇక్కడ పార్కింగ్ పెట్టినారు. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఇక్కడ కాకపోతే ఇక్కడ మనం ఫోను అలో లేదు స్వాములు, లోపలికి తీసుకెళ్ళటానికి. మనము పక్కన స్టాండ్ ఉంది, అక్కడ ఫోన్ అక్కడే పెట్టి వెళ్ళాలి. స్వామి శరణం అయ్యప్ప. దర్శనమై వస్తున్నాం స్వామి. ఇంకా చూడండి మళ్ళీ ఏంటంటే క్యూలో అందరూ కిందికి దిగుతున్నారు. స్వామి శరణం అయ్యప్ప శరణం. అక్కడ మళ్ళీ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు స్వాములు. స్వామి శరణం అయ్యప్ప. చూడండి చిన్న చిన్న మాటలు. స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి. మేమైతే నడిచి వెళ్దామని ఫిక్స్ అయిపోయినాము, ఎందుకంటే ఒకసారి చూద్దామని నడిచి దగ్గరే ఉందా ఏందని. చూడండి స్వాములు అక్కడ బస్సు ఆగి ఉన్నది. స్వామి శరణం అయ్యప్ప శరణం. వ్యూ మాత్రం చాలా బాగుంది స్వామి గుట్ట మీద. స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప శరణం స్వాములు. అక్కడ ఉన్నాయా, అక్కడ ప్రసాదం కౌంటర్ అన్నట్టు, మనం ప్రసాదం తీసుకెళ్ళటానికి కౌంటరు. కానీ ఇక్కడ ప్రసాదం మాత్రం చాలా బాగుంది స్వాములు. వేరే దగ్గర తీసుకున్నాం కానీ అంత మంచిగా అనిపించలేదు. ఇక్కడ మాత్రం చాలా చాలా అంటే చాలా మంచిగా ఉంది. స్వామి శరణం అయ్యప్ప శరణం. ఇక్కడ కూడా బస్సులో చాలా క్యూ ఉన్నారు స్వామి. స్వామి శరణం అయ్యప్ప. మేమైతే నడిచే వెళ్తున్నాం స్వామి. స్వామి శరణం అయ్యప్ప శరణం. ప్లీజ్ స్వాములు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప శరణం.